ఓం 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 స్థిర సుఖమాసనం. చక్కని స్థితిలో శరీరము మనస్సు ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. కనులు మూసుకొని ఉండండి. చిరునవ్వు మరువరాదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. అర్జున, పార్థ, ఏతే ఈ రెండు స్మృతి గతులయందు మార్గములను జానన్ తెలుసుకొనిన కశ్చన యోగి ఏ సాధకుడు కూడా నముహ్యతి మోహితుడు కాడు. యోగి అంటే ఏమిటి? జీవబ్రహ్మ ఏకత్వమే యోగము. మిగతావన్నీ యాన్సిలరీ అండ్ పార్ట్స్ టు దట్ యోగం. ఉన్నాయి అన్ని యోగాలు: కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, ఇంకో యోగం. అవన్నీ కూడా జీవబ్రహ్మ ఏకత్వం యూనియన్ కోసమని దోహదపరిచేటటువంటి మార్గములు. కర్మలు, ఉపాసనలు, శ్రవణాలు, మననాలు. ఫైనల్గా ఆ ఏకత్వం తెలుసుకోవడమే నిధిధ్యాసనం. యోగి అటువంటి ఆయన నా మోహ్యతి మోహితుడు కాడు. మోహితుడు కాడు అంటే ఏమిటి? అనాత్మ విషయాలలో ఇరుక్కుపడడు, ఇరుక్కోడు. తస్మాత్ అందువలన అర్జున, ఓ అర్జున, ఓ సాధకుడా, సర్వేషు కాలేషు సర్వకాలములయందును యోగయుక్త జీవబ్రహ్మ ఏకత్వానికి కావలసిన నిధిధ్యాసన యందు భవా ఉండుము, కమ్ము. నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. నన్నంటే ఆత్మభావం. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున. అర్జున, ఈ రెండు మార్గాలను తెలుసుకొనినా. ఏ రెండు మార్గాలు? ప్రేయో మార్గము, శ్రేయో మార్గం. ప్రేయో మార్గంలో ధర్మ, అర్థ, కామములుంటాయి. శ్రేయో మార్గంలో ఒకటే ఉంటుంది: మోక్షం. ఎవరికి వారే నాకు చిత్తశుద్ధి వచ్చేసింది, ఇక నేను కర్మలు చేయక్కర్లేదు, ఉపాసనలు చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, భక్తి అక్కర్లేదు అని నిర్ణయించుకోకూడదు. ఆ స్థితి వస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏది ముఖ్యమో ఎటుపక్క వెళ్ళాలి. అంతవరకు ఈ ఇతర మార్గాలు అంటే కర్మ, ఉపాసన, ధ్యానము, జపము, తపము, కీర్తనం, 9 మార్గాలు ఉన్నాయిగా. భక్తి, ఇవన్నిటినీ కూడా చేస్తూ ఉండాలి. అలా చేయగా 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 విశుద్ధాంతఃకరణం ఏర్పడుతుంది.
అంతవరకు అవన్నీ మానేసి ఆ స్టెప్స్ అన్నీ వదిలేసి డైరెక్ట్గా నేను జ్ఞాని అయిపోయానండి, నాకేం అక్కర్లేదండి, అలా ఉండకూడదు. కర్మలంటే అక్కడేమిటి? భాగవతం చదువుకోవడం, రామాయణం చదువుకోవడం, భగవంతునికి సంబంధించిన కర్మలే కర్మలు. మిగతా సకామంగా ఇది కావాలి అది కావాలి చేసేవి కర్మలు చేసిన బంధకములే. ఆ రెండు మార్గాలలో, ప్రేయోశ్రేయో మార్గాలలో స్మృతి ఆ మార్గాలను జ్ఞానం తెలుసుకొని ఎవరైతే ఉంటారో అటువంటి వారు మోహితుడు కాడు. కాబట్టి ఏం చేయాలి? సర్వేషు కాలేషు, సర్వకాలములయందు యోగయుక్త భవ. ఇది లాస్ట్లో నారాయణ అనిస్తానంటే కుదరదు. సర్వేషు కాలేషు నిరంతరం నిధిధ్యాసనయందుండి నన్నే చేరుము. ఇక్కడ స్మృతి అన్నారు వేదవ్యాసులు. స్మృతి అంటే గతి, గతి అంటే గమ్యం, మార్గం. ఈ రెండు మార్గాల గురించి, ఒక మార్గంలో ఉత్తరాయణం అని, దక్షిణాయనం అని, లోకాలని, అనుభవాలని, పుణ్యాలని, పాపాలని అవన్నీ ఉంటాయి. ఇంకో మార్గంలో ఆ తిరుగు ప్రయాణం లేనటువంటి మార్గం, శ్రేయో మార్గం. అది ముందు శుక్లకృష్ణే గతి హేతి అవన్నీ చెప్పిన తర్వాత ఇది మాట్లాడుతున్నారు కాబట్టి శ్రేయ ప్రేయ మార్గాలు రెండింటినీ కూడా విడదీసి చూసుకో అని చెప్తున్నారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మొదట అవ్యాజమైన ప్రేమతో ఉన్నతమైనటువంటి మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుని రామాయణ భారత భాగవతాల ద్వారా ఆ విధముగా కండక్ట్ చేసుకోవడం. ఆ పురాణాలు ఎందుకు? రిచువల్స్ కోసం కాదు, అన్నీ కూడా భగవంతుని మీద ఫోకస్, భగవంతుడే సర్వమని తెలుసుకోవడానికి. ఆ స్థితిలో ధ్యానించుకునే, కొలుచుకునే, ఆరాధించుకునే నేను భగవంతుడు వేరుగానే ఉంటాయి, ఉండనీయండి, అదేం తప్పులేదు. ఆ ద్వైత స్థితి నుంచి ఆ భగవంతుడు నాకంటే వేరు కాదు అని తెలుసుకునే స్థితికి వస్తాం. అయితే ఆ ప్రిలిమినరీ స్టెప్ అంటే శాస్త్ర అధ్యయనము చేసియే తీరవలను. అదృష్టవశాత్తు మనకు అత్యుత్తమమైనటువంటి మూడు గ్రంథాలు, అటు రామాయణము సకల మానవాళికి విలువలను బోధించేది, ఇటు భారతం ఏ విధముగా ధర్మాధర్మములను తెలుసుకోవాలని బోధించేది, ఇటు భగవంతుని చింతన ఎందే మనస్సు నుంచేటటువంటి భాగవతము, భారత రామాయణాదులు అత్యంత పఠనీయ పూజనీయ గ్రంథములు. పూజనీయం అంటే రోజు ఆ పుస్తకాలకు పూలు పెట్టమని కాదు, మనస్సునందు నిలుపుకొని క్షుణ్ణంగా చదువుకోవాలి. సంస్కృతం రాకపోతే, తెలియకపోతే అంతగా వాటికి చక్కని తెలుగు అనువాదాలు ఉన్నాయి. పోతన గారి అనువాదం ఒరిజినల్ కన్నా చక్కగా ఉన్నది, ఒరిజినల్ లాగే ఉన్నది, దాన్ని కూడా చదువుకోవచ్చు. రోజులో ఒక గంట, 3 రోజులకి 3, మళ్ళా 3, వారానికి 2 సార్లు రామాయణం, 2 సార్లు భారతం, 2 సార్లు భాగవతం. భారతంలో కూడా ఎంతెంత అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి, జ్ఞానాన్ని బోధించేవి, తీవ్రమైన భక్తిని బోధించే కథలు ఉన్నాయి. ఆ ఉపాఖ్యానాల ద్వారా, ఆ కథల ద్వారా అక్కడ ఉన్న శబ్దార్థాలను కాకుండా అర్థ సంబంధంగా లోపల ఉన్నటువంటి వేదాంత అర్థాన్ని గ్రహించుకుంటూ ఇప్పుడు మనం చదువుకుంటున్నామే కొన్ని, ఆ విధంగా చదువుకోవాలి. అంతేకాకుండా శంకర వాంగ్మయం చాలా ఉంది. అవన్నీ కూడా చూడ్డానికి స్తోత్రాలుగా ఉన్న లోపల అంతర్లీనంగా అద్వైతమే ఉంటుంది. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఏది మాట్లాడినా, ఏది చూచినా, ఏది చేసినా, ఏది విన్నా
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు అన్నట్టుగా ఏదో ఒక సాకారం మీద సంబంధించినటువంటి గ్రంథమే కావచ్చు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ సాకారాన్ని మీరు ధ్యానిస్తున్నా ఆ సాకారానికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. నిరాకారమైనటువంటి నిర్గుణ బ్రహ్మము మీదే అది ఉన్నది. కాబట్టి మనకు తెలియకుండానే నిర్గుణ బ్రహ్మను ఆరాధిస్తున్నాము. మనము సాకారంగా పార్వతీదేవి లక్ష్మీదేవి పూజ అర్చనలు స్తోత్రాలు యాకుందేందు తుషారహార ధవళం అని పాడుకున్నా ఆ తత్వము నిలవడానికి కావలసినటువంటి ఆధారము చైతన్యమే. అదే పరబ్రహ్మము. దీన్ని పూజ చేసినా దాన్ని పూజ చేసినట్లే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. కేశవ అంటే పరబ్రహ్మము అని అర్థం. ఏ దేవతారాధన చేసినా తప్పులేదు, ఎందుకంటే ఆ దేవతారాధన నిలబడ్డానికి కావలసినటువంటి శక్తి చైతన్యం. యో యో యాం యాం శ్రద్ధయా భక్తి అర్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధా మామే తామేవ విదధామ్యహం. అంటే అన్ని చైతన్యం మీదే నిలబడున్నాయి. సాకారారాధన ఏం తప్పు కాదు. సాకారారాధన పూజలు కర్మలు ధ్యానాలు జపాలు తపాలు కీర్తనలు నామ సంకీర్తన అన్నీ ఉండాలి. త్యాగరాజుల వారిని, అన్నమయ్య వారిని, పురంధరదాసులను, సదాశివ బ్రహ్మేంద్రులను, కృష్ణ తరంగిణి రాసినటువంటి నారాయణ తీర్థులను, లీలాసుకులను చదవడం కంటే ఏం అదృష్టం ఉంటుంది. చేత చదవండి, చదవండి, వాటిని ఒంటికి మనసుకు పట్టించుకోండి. ఆ తరువాత అవి అటు పిమ్మట ఉపనిషత్ జ్ఞానం చదువుగలిగితే చాలా అదృష్టం. డైరెక్ట్గా పిహెచ్డి క్లాసులోకి వచ్చేలేదు. మనకు మనమే ఎంతమంది మనం ఈ గ్రంథములు ఇప్పుడు పేర్కొనిన వాటి అట్టలైనా చూశాము, ప్రయత్నం చేశామా? వితర్కించుకోవాలి. ఎందుకు ఇచ్చారు మానవ జీవితం? మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి అన్నిటికీ ఉత్తమమైనది. భక్తి అంటే పూదొత్తి వెలిగించి ఇలా తిప్పడం, హారతి తిప్పడం, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి, అది కాదండి. కానే కాదండి. నేను పూజించే దైవము కంటే నేను వేరు కాదు, ఆ దైవమే నా సర్వస్వము అని శరణాగతియే భక్తి. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నిగమనం చేస్తున్నారు 8వ అధ్యాయాన్ని, కాబట్టి క్లియర్ కట్గా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పరమపదమైనటువంటి నిర్గుణ కోణ బ్రహ్మాన్ని పొందేటటువంటి స్థితిని రాబోయే కన్క్లూడింగ్ శ్లోకంలో మనకు బోధిస్తున్నారు పరమాత్మ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. శ్రీకృష్ణ పరమాత్మ అని ఎందుకంటున్నాము? శ్రీకృష్ణుడు అనేటటువంటి సాకారంలోనే నిరాకార నిర్గుణతత్వం ఆధారపడి దాని మీదే ఉన్నది. శ్రీకృష్ణుడు అనేటటువంటి ఒక సాకార అధ్యాస నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వమే.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. శివోహం, శివోహం, శివోహం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. మ్యూజికల్గా రాయబడింది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. వేదేషు వేదములయందు, యజ్ఞేషు యజ్ఞములయందు, తపస్సు తపస్సులయందు, దానేషు దానములయందు, యత్ ఏ పుణ్యఫలం పుణ్యఫలము ప్రదిష్టం శాస్త్రము చేత నిర్దేశించి చెప్పబడినదో తత్సర్వం ఆ సమస్త ఫలములను ఏవా నిస్సందేహంగా అత్యేతి అధిగమించేటటువంటి మార్గము గలదు. చ ఇంకా అది ఆద్యం సనాతనమైనది, పరం స్థానం అదే పరమపదము. అటువంటి దాన్ని యోగి ఈ ఆత్మతత్వమందు స్థిరపడిన వాడు ఇదం ఈ తత్వరత్వ రహస్యాన్ని విదిత్వా తత్పరమం స్థానం ఉపైతి పొందుతాడు. ఇట్స్ అ కన్క్లూషన్. ఎవ్రీ చాప్టర్ concludes in the jnana. You can see almost concluding verse of all the chapters point to the Atma Jnana. Because Parthaya Pratibodhitam Bhagavata Narayanena Swayam Vyasena Grathitam Purana Muninam Madhye Mahabharatam అద్వైతామృతవర్షిణి. అద్వైతామృతాన్ని అలా కురిపిస్తూ ఉండేటటువంటి ఒక ఉద్గ్రంథం, మాన్యువల్ చేతి పుస్తకం నడవడికి. అద్వైతమే బోధన. అంతర్లీనంగా చాలా మార్గాలను చూపించి ఈ మార్గాలన్నిటికీ పర్యవసానము అదిరా నాన్న. అయితే ఈ మార్గాలను చిన్న చూపు చూడకు. ఈ స్టెప్స్ ఎక్కే అక్కడికి నువ్వు రావాలి. వేదేషు వేదపారాయణము, వేదవిహిత కర్మలను చేయడం. యజ్ఞేషు అంటే చక్కగా నీ పని నీవు నిర్వర్తించుకోవడం. ఈ కాలంలో యజ్ఞం అంటే అగ్నిష్టామం ఉండి, అశ్వమేధం ఉండి, వాజపేయి ఉండి అవి కావండి అర్థం. కాలాన్ని బట్టి అర్థాలు మారుతాయి. యజ్ఞం అంటే కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ అండ్ వర్కింగ్ హార్డ్ ఆఫ్ ఎనీ టాస్క్ దట్ యూ హ్యావ్ టేకెన్, పాజిటివ్ టాస్క్ ఆఫ్ కోర్స్. తపస్సు ఆలోచన చేయడం, తప ఆలోచన. దానేషు అంటే శరీరాన్ని, సమయాన్ని, మనస్సుని ఇతరులకు ఉపయోగమయ్యేటట్లు ప్రవర్తించడం, దాన ధర్మాలు. వీటి వలన కలిగినటువంటి పుణ్యఫలం, వీటి వల్ల డెఫినెట్గా పుణ్యఫలం వస్తుంది. అవి కామ్యంగా చేసినా నిష్కామ్యంగా చేసినా ఆ ఫలాలు వస్తాయి. ఆ ఫలాలన్నీ కూడా ప్రదిష్టం ఏవేవి చెప్పబడ్డాయో, చక్కగా శాస్త్రం బోధించిందో తత్సర్వం అచ్చేతి. వీటన్నిటినీ మించిపోయినటువంటి ఫలం ఇంకొకటి ఉన్నది. ఆ ఫలము పైన చెప్పిన వాటికన్నా గొప్ప ఫలము. ఎందుకు? మిగతా మార్గాలన్నీ కూడా పుణ్యం వల్ల ఏవో అనుభవాలను, లోకాలను కలిగించిన
ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే కదా. ఏ లోకంకి వెళ్ళినా మళ్ళీ రిటర్న్ టికెటే వచ్చేయాలి. నన్ను చేరితే అక్కడికి రావాల్సింది, పోవాల్సిన పని లేదు, ప్రయాణం లేదు. అందువల్ల అర్జున, ఈ అవకాశాన్ని కాలదన్నుకోకు. అర్జున అంటే ఓ సాధకుడా, మానవ జీవితం రావడమే గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని కాలదన్నుకొని నీవు సాధనా మార్గాలను విస్మరించకుండా వాటన్నిటినీ పట్టుకొని అత్యంత భక్తితో, ద్వైతమైనా పర్వాలేదు, చిత్తశుద్ధిని కలిగించుకొని ఈ అక్షర పరబ్రహ్మ యోగం అనే దానిలో చెప్పిన అక్షరాన్ని, పరబ్రహ్మను పట్టుకో. అదే నీకు ఫైనల్. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. తత్సర్వం ఫలం ప్రదిష్టం. ఇదం అంటే ఈ ఆత్మతత్వాన్ని విదిత్వా తెలుసుకుని, అత్యేతి అతి ఏతి అతిక్రమించును, దాటును. అంటే ముందు చెప్పినటువంటి వేద, యజ్ఞ, తపో, దాన ఒక శ్లోకంలో చెప్తారు. వేదము, యజ్ఞము, తపము నత్యాజ్యేత్, వాటిని వదలవద్దు. ఎందుకు? అవే నీకు చిత్తశుద్ధి కలిగించే మార్గములు. అంతకన్నా అధికమైనటువంటి స్థితి జీవబ్రహ్మ ఏకత్వం. వేదేషు అంటే సమ్యక్ అధీతేషు వేదేషు. ఊరికే వేదాలు, దానికి రోజు పుష్పాలు పెట్టడం, 4 వేదాలకి 4 పుస్తకం, 4 పుస్తకాలు రెడీ చేసుకుని కాదు. సమ్యక్ అధీతేషు, చక్కగా అర్థం చేసుకుని చదవడం. వల్లించడం వల్ల ప్రయోజనం స్వల్పంగా ఉంటుంది, ఫల్గు ప్రయోజనం వల్లించినంత మాత్రం. యజ్ఞేషు అంటే సాద్గుణ్యేన అనుష్ఠితేషు అన్నారు. అంటే చేయవలసినది అంగ ఉపాంగములతో సహా సకల సద్గుణాలతో కార్యాన్ని నిర్వర్తించుకోవడమే యజ్ఞము అని ఆయన భావం. తపస్సు, తప ఆలోచనే, చిత్త ఏకాగ్రతతో భగవంతుని గురించి ఆలోచించుట యందు. సుతప్తేషు అన్నారు. దానేషు సమ్యక్ దత్తేషు, చక్కగా పాత్రత ఎరిగి చేసినటువంటి దానములు. దానం అంటే డబ్బు ఇచ్చడమే కాదు, సింపతి, ఎంపతి, టైం ఫర్ అదర్స్, అప్లిఫ్ట్మెంట్. అది యత్పుణ్యఫలం, పుణ్యస్య ఫలం పుణ్యఫలం, ప్రదిష్టం శాస్త్రేణ ప్రదిష్టం. శాస్త్రంలో ఏదైతే నిర్ధారించబడినదో, అత్యేతి అతీత్య గచ్చతి, దాటి వెళతావు, అధిగమిస్తావు. తత్సర్వం ఫలజాతం ఇదం విదిత్వా, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్లకు, అంటే సమ్యక్ అవధార్య జ్ఞానం అనుష్ఠాయ యోగి, బాగా అర్థం చేసుకుని చక్కగా దాని యందే నిలిచి ఉన్న యోగి, పరం ప్రకృష్టం ఐశ్వర్యం స్థానం ఉపైతి ప్రతిపద్యతే, పొందును. ఆద్యం ఆదౌ భవం కారణం బ్రహ్మ ఇత్యర్థం. ఇదం ఆద్యం అని ఉంది. ఆద్యం అంటే ఏంటి? సృష్టి ఉన్నా లేకపోయినా ఉండేది. సృష్టికి ముందని చెప్పక్కర్లా. పాము ఉన్నా లేకపోయినా ఉండేటటువంటి మట్టిలా, రజ్జులాగా, కుండ ఉన్నా లేకపోయినా ఉండేటటువంటి మట్టిలాగా, సృష్టి ఉన్నా లేకపోయినా ఉండే చైతన్యము, అంటే మారే సర్వస్వానికి ఆధారభూతమైన మారని పరబ్రహ్మము ఆద్య, ఆద్యం అంటే ఉండనే ఉన్నది, ఉనికి. అన్నీ ఆ ఉనికి మీదే నిలబడి ఉన్నాయి. దీనిని ఎవరైతే సమ్యక్ అవధార్య అనుష్ఠాయ, అటువంటి వాడే యోగి అన్నారు. పరం ప్రకృష్టం ఐశ్వర్యం స్థానం. పరం అంటే ప్రకృష్టమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏమిటి? డబ్బులు ఉండేది కాదండి. వాడు చాలా ఐశ్వర్యవంతులండి,
అంటే వాడికి ఒక లక్ష రూపాయలు 10 లక్షలు ఉన్నాయని కాదు. ఈశ్వరత్వం, ఈశ్వర భాగం భావమే ఐశ్వర్యం. స్థానం ఉపైతి ప్రతిపద్యతే, పొందుతాడు. ఇది ఆద్యం, అంటే ఆదౌ భవం కారణం బ్రహ్మ ఇత్యర్థ. అన్నిటి యందు ఉండేటటువంటిది బ్రహ్మమని తెలుసుకోవడమే ఆద్యం. అహమస్మి, అహమస్మి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. వేదముల కన్నా, యజ్ఞాల కన్నా, తపస్సు కన్నా, దానాల కన్నా, అన్ని పుణ్యాల కన్నా గొప్పదైనటువంటి దాన్ని తెలుసుకో. అంటే ముందు ఏమీ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు ఒక లాంగ్ జంప్ కొట్టి. నో, నాట్ పాసిబుల్. హ్యావ్ యూ డన్ దట్? డిడ్ యూ స్టడీ ఆల్ ది స్క్రిప్చర్స్? Did you do the concentrated effort towards jnana, towards upasana? Did you always think tapa alochana? Did you contribute your might and life towards the upliftment of people around? If you haven't done that, you are not qualified. You are not the adhikari for Atma Jnana. First, you qualify yourself. Then, aspire for Atma Jnana. Of course, this is the highest. This is being taught to you. But never pay a deaf ear for all the sadhanas. Vedeshu yajneshu tapassu chaiva daneshu yat punya phalam pradishtam atyeti tat sarvamidam viditva yogi param sthanamupayati chadyam. Ahamasmi, ahamasmi, ahamasmi. Soham, 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 sivoham, 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 sivoham. Ahamasmi, 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 ahamasmi. Swasti.